చిలికించు శ్రీలక్ష్మికి సిరులిచ్చి కాపాడు వరలక్ష్మికి చిరునవ్వు చిలికించు శ్రీలక్ష్మికి సిరులిచ్చి కాపాడు వరలక్ష్మికి పసుపు కుంకుమల పసిడి హారతుల వెలుగు నీరాజనాలు చిరునవ్వు చిలికించు శ్రీలక్ష్మికి సిరులిచ్చి కాపాడు వరలక్ష్మికి చిరునవ్వు చిలికించు శ్రీలక్ష్మికి నెలవైన తల్లిని ఆ ఆ ఆ కలిమినొసగిడి మా కల్పవల్లిని ఆ ఆ ఆ భోగభాగ్యాల కనత వర్షాల వరములే ఇమ్మని కొలిచి కనులకే కాంతి మనసుకే శాంతి శుభములే ఇమ్మని తలచి చిరునవ్వు చిలికించు శ్రీలక్ష్మికి సిరులిచ్చి కాపాడు వరలక్ష్మికి చిరునవ్వు చిలికించు శ్రీలక్ష్మికి ప్రభవించు తల్లిని ఆ ఆ ఆ పంకజాక్షుని పురిపాల వెళ్ళిని ఆ ఆ ఆ ధనము ధాన్యాలు మణుల మాన్యాల ఫలముగా ఇంటిలో మెరిసే సకల సౌభాగ్యమనగ కుంకాన అభయ హస్తాక్షరై నిలిచి చిరునవ్వు చిలికించు శ్రీలక్ష్మికి సిరులిచ్చి కాపాడు వరలక్ష్మికి పసుపు కుంకుమల పసిడి హారతుల వెలుగు నీరాజనాలు చిరునవ్వు చిలికించు శ్రీలక్ష్మికి హలో ఏంటి రెంట్ చెల్లి చేసుకో. చెల్ల దేంట్లో చెల్లి చేసుకోమంటావు? నా కమిషన్లో. కమిషనా? ఆ. కమిషన్ ఏంటి బాబు? నేను నీకు లోన్ ఇప్పిస్తాగా. నీకు ఓన్ డ్రాయర్ కూడా ఉండదు, నువ్వు నాకు లోన్ ఇప్పిస్తావు? ఇలా అనేసరేంటి? నేను ఐసిఐసిఐ బ్యాంక్ లో జాయిన్ అయ్యాను. అవునా? ఆ. ఇన్నాళ్ళు బ్యావర్స్ గా తిరిగేస్తుంటే అలాగే ఫిక్స్ అయిపోయిందిలే. సరే గాని కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చోనా? ఆ. అలాగే వచ్చాయి. ఇటు ఆఫీస్కే బయలుదేరావా? రా ఆ మెడలో బ్యాగ్ ఏంటి? ఏవో సరుకులు అమ్ముకున్నోళ్ళగా. సర్లే కూర్చో. ఆంటీ ఒక కాఫీ. అదే లోన్ ఇంకా గ్రాంట్ అవ్వలేదు కదా, కాఫీ క్యాన్సిల్. అవును, నాలో ఏం చూసి లోన్ ఇద్దాం అనుకుంటున్నారయ్యా మీరు? నిన్ను చూసి కాదు, ఆ ఆంటీని చూసి. ఏంటి ఆంటీని చూసా? కాదు కాదు, ఇంటిని చూసి. ఆహా. అవును, నాకు ఇప్పుడు లోన్ అవసరం ఉంటావా నువ్వు? అవసరమే. ఫ్లోర్ మీద ఫ్లోర్ వేస్తే ఆ. ఇల్లు ఆ. పొడుగు అవుతుంది, రెంట్ ఎక్కువ వస్తుంది. ఆహో. 10 ఏళ్ళు లోన్ కడితే ఆ. క్లియర్ అవుతుంది, ఓహో. ఇల్లు ఓన్ అవుతుంది.
ఒకవేళ లోన్ క్లియర్ అవ్వకపోతే ఇల్లు బ్యాంకుది అవుతుంది. అయితే నాకు లోన్ వద్దు. ఏంటి అంకుల్ అలా అంటారు? అయినా మీకు పిల్లా జల్లా, మీరు లోన్ అమౌంట్ ఈజీగా కట్టేస్తారు. మీ గురించి నాకు తెలుసు కదా. సర్లే, ఇంతకీ లోన్కి కావాల్సినవి ఏంటేంటో చెప్పు. మీ ఒక 10 ఫోటోలు, ఆ, ఆంటీతో దిగిన రేషన్ కార్డు, ఆ, కరెంటు బిల్లు ఇస్తే ఆ. మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. కుట్టి గారు, మీరు కూడా ఇదే ఫోజులో ఓ 5 ఫోటోలు దాని ఫోటోలు ఎందుకు? ప్రూఫ్ కోసం. మరి నా ఫోటోలు? కుట్టి గారి ఫోటోలు నా కోసం, మీ ఫోటోలు లోన్ కోసం. ఆ? ఏంటి సార్ ఫోటోలు ఇలా వచ్చాయి? ఎలా తీస్తారు? మనం ఎలా ఉంటే అలా వస్తాయి ఫోటోలు. వీళ్ళు ఎలావయ్యా గుండుగడి దగ్గర రావడం నాతో. వచ్చేస్తారు ఎర్ర బస్ ఎక్కి. ఫోటోలు అంటే. అమ్మా, ఏటెలా గుద్దీసి వెళ్ళిపోతాడు? సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. బాగున్నారు సార్? ఫోటోలు తీయాలా? అవును, ఫోటోలు దిగాల. ఇదేమన్నా బాబా దిగటానికి? ఆ, చెప్పండి సార్. నాగార్జున లాగా తీయాలా, మహేష్ బాబు లాగా తీయాలా, లేకపోతే వెరైటీగా కొండ బస్సు లాగా తీయాలా? అలా బాగోదు కానీ సార్. కొండ చిలుళ్ళ తీ బాగుంటది. కష్టం సార్, ఏ సైజు సరిపోదు. లేకపోతే ఒక పని చేయమంటారా? ఏంటి? కొండ ముచ్చులాగా తీస్తా, హైట్ సరిపోతుంది. సర్లే, నీ జోకులు ఆపి నేను ఎలాగున్నానో అలా తీ చాలు. సైజ్ ఎంత సార్? నా సైజు నీకెందుకయ్యా? నేను అడిగింది పాస్పోర్ట్ సైజా పెద్ద సైజా అని. అదే పాస్పోర్ట్ సైజే కావాలి. ఓకే సార్, ఆ, పదండి. పద. మళ్ళీ కలర్ బనీది ఒకటి, కోతి పిల్లకి టీ షర్ట్ వేసినట్టు. పడుకోండి సార్. కూర్చోండి. కొంచెం ఎత్తండి. కాలు కాదు, మొహం. ఓకే, అది రండి. ఆ, ఎంత వద్దే? 100 అవుద్ది సార్. 100? ఆ, ఎందుకయ్యా? పక్క చంద్ర 60కే చేస్తున్నారు కదా. సార్ ఓ, అది ఆ, ఆ, బ్లాక్ అండ్ వైట్, ఇది కలరు. ఓహో, సరే. 10 ఫోటోలకు ఎంత అవుతుందో చెప్పు. ఏమండి, ఆ, 10 రూపాయలకి ఒక ఫోటో వస్తుందంటే ఆ. చీప్ కదండి. మ్, ఇంకా బేరం ఆడతారేంటి? అలా కాదు కానీ ఆ. 70 ఇస్తాను, తీసుకో. ఆ? చాలా కష్టం, నా వల్ల కాదు. సర్లే, ఫోటోలు అర్జెంటు. ఎప్పుడు ఇస్తావో చెప్పు. వెంటనే ఇచ్చేస్తాను సార్. మీరు అలాగే అంటారు. ఆ. సాయంత్రం 6 గంటకల్లా కావాలి. ఇస్తావా ఇవా? డెఫినెట్ గా ఇస్తాను సార్. చూస్తాను. మీ ఇల్లు పక్కనే కదా, మీరు వెళ్ళిపోండి. నేను ఆ. వచ్చి డెలివరీ ఇస్తా కదా. అలాగే, థ్యాంక్స్ సార్. వెళ్ళిపోతున్నారేంటి మరి? నా అడ్వాన్స్ పక్కన ఇల్లు అన్నావు కదా, ఆ. ఫోటోలు ఇచ్చి డబ్బులు పట్టుకెళ్ళు. అయితే ఓకే. ఇదేంటిది నా డైలాగ్ నాకు చెప్తున్నాడు. ఇడితే జాగ్రత్తగా ఉండాలి. ఏమయ్యా మాణిక్యం, అయ్యా, మన సినిమా పోకిరి అంత పెద్ద హిట్ అయిపోవాలయ్యా. మన సినిమా హిట్ కొట్టాలంటే మీరు ముందు మందు కొట్టాలి. అబ్బే, నాకు మందు అలవాటు లేదయ్య బాబు. అట్లా అనకండి. సినిమా ఫీల్డ్ లో స్మోకింగ్, డ్రింకింగ్, ఆకింగ్ 3 కింగులు చేస్తేనే కింగ్ ఆఫ్ కింగ్, లేకపోతే బొంగే. చాలే భలేవాడివే. ఇంతకీ సినిమాలో డైరెక్టర్ ఏం చేస్తాడయ్యా? అంటే 24 క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉండాలి డైరెక్టర్ కి. 24 క్రాఫ్ట్స్ అంటే అవి ఏమన్నా హ్యాండీక్రాఫ్ట్స్ లాంటి? కాదండి, 24 కళలండి. ఏంటా కళలు? అంటే డాన్స్, ఫైట్స్, మ్యూజిక్, కాస్ట్యూమ్స్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఇవన్నీ కలిపి 24 కళలండి. అయ్యా, ఇంతకీ నువ్వు మ్యూజిక్ కొడతావా? కొడతాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఆ. మ్యూజిక్ డైరెక్టర్ కొడతాడండి. ఓహో, మరి డాన్స్ ఆడతావా? ఆడతాడు. డాన్స్ మాస్టర్ చేస్తాడు ఆ, సార్. మరి ఫైట్లు నువ్వు చేస్తావా? చేస్తాడు. ఆ, ఫైట్ మాస్టర్ చేస్తాడు సార్. మ్, మరి నటిస్తావా? నటిస్తాడు. ఆ, ఏయ్. ఆ, ఇండస్ట్రీలో చాలా మంది నటులున్నారు సార్, వాళ్ళు నటిస్తారు సార్. మరి ఇంతకీ నువ్వేం చేస్తావు? నేను డైరెక్షన్ చేస్తాను సార్. అదే డైరెక్షన్ అంటే ఏం చేస్తావు అదే అని. అంటే యాక్షన్ కట్టు డైరెక్షన్ చేస్తాను సార్. అంత సింపులా? ఆ, ఆ 3 ముక్కలు చెప్పితే డైరెక్టర్ అయిపోతాడా? ఆ. సార్ అదేదో నేనే చెప్పితే బెటర్ కదా. అప్పుడు మీరే డైరెక్టర్. మనకి మోయ్ సార్, అదంత ఈజీ కాదు సార్. డైరెక్షన్ అంటే చాలా కష్టం సార్. ఏమయ్యా, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావయ్యా. చింత సిగురు అమ్ముకుని దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెరిగినండి. ఆ 3 ముక్కలు నేను చెప్పలేనేటి? సూపర్ సార్. సార్, ఇక నుంచి మీ పేరు మార్చేస్తున్నాను. ఆల్ఫర్డ్ హిచ్కాక్. ఈ పేరు ఎలా ఉంది సార్? ఇచ్చికాక పిచ్చికాక ఏటది? పిచ్చికాకి వెరిగా కాదండి, హాలీవుడ్ లో పెద్ద డైరెక్టర్. ఇక నుంచి ఆ ప్లేస్ మీదే. ప్రస్తుతానికి ఆయన లేడనుకోండి. బాగుంది. ఏమయ్యా, డైరెక్టర్ మరి నేను కో డైరెక్టర్. కో డైరెక్టర్ ఏ చెయ్యవా? ఎందుకు చేయనండి, చేస్తాను. ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు, ఇది 14వ సంవత్సరం.
అజ్ఞానవాసం అదే అదే అజ్ఞాతవాసం చేస్తాను మనోడికి భారతం బాగా తెలుసయ్యా. అది భారతం కాదు సార్, ఆ. రామాయణం. నీకు తెలుసా? తెలుసు. నాకు తెలుసు. ఆ. నీకు తెలుసో లేదో అని టెస్ట్ చేశాను అంతే. అయ్యో బాబోయ్, మీకు డైరెక్టర్ లక్షణాలు చాలా వచ్చేసాయి. ఆ. ఇక మన సినిమా హిట్ కొట్టాలంటే ఆ. ముందు మీరు మందు కొట్టాల్సిందే. ఓ. Cheers! కోటి పోగొట్టింది గాక కుమ్మిస్తావురా. అబ్బా